మీరంతా పడిపోయారేంట్రా? లలిత ఎక్కడా? మీ బామ్మర్ది ఆవిడ ఒక్కదాన్ని కాదండి, వెనక వాళ్ళ హీరో హీరోయిన్ కూడా తీసుకొచ్చాడు. హీరో కదండి, అందరికి తల ఒకటి ఇస్తే కింద పడ్డామండి. వాళ్ళు మాత్రం మీ బామ్మర్దిని తీసుకుని చెప్పండి. ఈ ప్లాన్ కూడా తిప్పి కొట్టిందా? అన్నపూర్ణకి ఎలా తెలుస్తుందిరా? అసలు నా బామ్మర్ది ఎక్కడా? ఎక్కడ తీసుకొచ్చా నన్ను? ఇలా కట్టేస్తారండి? నీకు పెళ్లి చేద్దామని. నువ్వు మీ బావ చేసిన కుట్రలన్నీ మర్యాదగా చెప్పావు అనుకో, నీకు మర్యాదగా ఉంటుంది. లేదంటే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను కట్టేసి కొట్టేస్తే నిజాలు చెప్పేస్తాను అనుకుంటున్నావా? నాకేమైనా అయిందంటే మా బావ అస్సలు ఊరుకోడు. అయినా నాకేం తెలీదు. మాకు తెలుసురా, నాకు ఏమి తెలీదనంటావని మాకు తెలుసు. కానీ నీతో నిజాలు చెప్పించడానికి రావాల్సిన వాళ్లే వస్తారు. కాసేపు వెయిట్ చేయి. వచ్చేసింది. బాలు, కాళ్ళు కూడా కట్టేయచ్చు కదరా? తాడు సరిపోలేదు అత్తయ్య, అందుకే. ఓ అవునా? ఏం లలిత ఏమంటున్నాడు? వాడికి ఏం తెలీదంట పూర్ణ. అయ్యో, చావనైనా చేస్తానంటున్నాడు కానీ ఏం చెప్పను అంటున్నాడు. బావ మరిది అంటే బావ బాగు కోరుకునేవాడు అంటారు. నువ్వా విషయంలో కరెక్ట్ గానే ఉన్నావు. అన్యాయంగా నా కొడుకుని ఇరికించేశారు కదా, అది కరెక్ట్ కాదు కదా? అందుకే నిజం చెప్పు. నీ బావ చేసిన ఆ ప్లాన్ గురించి చెప్పు. నాతో నిజాలు చెప్పించడానికి ఇప్పుడు ఒక పెద్ద హీరో వస్తాడని మీ బ్యాచ్ అంతా పెద్ద హీరో రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. నువ్వేంటి వచ్చి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నావేంటమ్మా? సాధ్యమైనంత వరకు సామరస్యంగా వెళ్లిపోవడం మా ఆవిడకు అలవాటు. అర్థమైందనుకుంటా. అందుకే మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. మీరెవ్వరు అడిగినా ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, నాకేం తెలీదు. నిజంగా తెలీదా? తెలీదు 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 తెలీదు. ఇదిగో, మీరిప్పుడు ఇటు నుంచిటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా సరే నేను చెప్పేది ఒకటే, అక్కడికి వెళ్ళినా సరే నాకేం తెలీదని చెప్తాను. మీరు కిడ్నాప్ చేసి నన్ను చంపబోయారని చెప్తా, అప్పుడు మీరే ఇరుక్కుంటారు అందరూ. అంటే నీకు నిజంగా ఏమీ తెలీదు అంటావు, తెలిసినా చెప్పను అంటావు, అంతేగా? అయ్యో యాండి, ఇప్పుడు ఏం చేద్దామండి? నాకేం అర్థం కావట్లేదు. పోనీ చంపేద్దామా? అలాగే. ఏంటి చంపేస్తారా? అవును మరి, పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళినా నిజం చెప్పను అంటున్నావుగా. మేమేదో కిడ్నాప్ చేసి చంపాలని చూశామని తిరిగి మా మీదే కేసులు పెడతారు కదా. గుట్టు చప్పుడు కాకుండా చంపేసి పాతేస్తే ఏ టెన్షన్ ఉండదు కదా. ఈ ఐడియా ఏదో బాగానే ఉందే. అవునవును, నాకు కూడా బాగా నచ్చింది.